నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్. హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే ప్రేమికులకి హెచ్చరిక. ప్రేమికులు జాగ్రత్తగా ఉండండి అని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్‌గా గుజరాత్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యూన్సీ ఆయన ప్రాంతమైన స్టేట్ గుజరాత్‌లో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం. అక్కడ ఏమవుతుందంటే ప్రేమికులు మధ్య వివాహం టైంకి పెళ్ళిళ్ళు చాలా మటుకు జరగట్లేదు అక్కడ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంగేజ్‌మెంట్ దాకా బానే జరుగుతుంది. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ప్రేమికుల్లో గూడా వాళ్ళు పెళ్ళిళ్ళ దాకా సరిగ్గా వెళ్ళట్లేదు. ఏదో రకంగా ఇష్యూస్ తీసుకోవడం, ఏదో రకంగా గొడవలు తీసుకోవడం, పెళ్ళిళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు నష్టపోయారు, నష్టపోతున్నారు కూడా. దానికి అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ గారు ఒక జీవోలాగా పాస్ చేశాడు. ఆయన అనేది ఏంటంటే ప్రేమికుల తల్లిదండ్రులు అటు సైడ్ అబ్బాయి సైడ్ అయినా సరే, అమ్మాయి సైడ్ అయినా మీరు ప్రభుత్వానికి తెలియపరచాల్సిందే. ఇలా మా అమ్మాయి బలానా అబ్బాయితో ప్రేమించింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మీకు మేము ఒక లెటర్ లాగా మేము ఇస్తున్నాము గవర్నమెంట్‌కి. మీరు దాన్ని అప్రూవ్ చేసి వాళ్ళ వివాహాన్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా అని చెప్పిన తర్వాత, వాళ్ళ వివాహం అయిన తర్వాత ప్రభుత్వమే దగ్గర నుండి మ్యారేజ్ సర్టిఫికేట్ లాగా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా అక్కడ జరుగుతున్న ఇష్యూ ఇది. ఎందుకంటే ఇంతకాలం ఈ ఇష్యూ జీవరానంద కానందంగా గుజరాత్‌లో గూడా చాలామంది అమ్మాయిలు ఫెయిల్ అయిపోయి పెళ్ళిళ్ళ దాకా వచ్చి ఆగిపోవటాలు, చాలా అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోవడాలు కూడా చాలా జరిగినాయి. ఇది దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో గూడా మన కమిషనర్ గారు సత్యనారాయణ గారు గూడా చాలా నేరాలు ఎక్కువ జరిగిపోతున్నాయి ఇక్కడ గూడా. క్రిమినల్స్ ఎక్కువ తయారయ్యారు ఇక్కడ హైదరాబాద్‌లో గూడా. అమ్మాయిల్ని వలవేసుకొని మోసాలు చేయడం జరుగుతోంది. వీటిని గూడా ఎలా అరికట్టాలని దాని మీద ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. హైదరాబాద్‌లో కూడా అక్కడ ఎలా అయితే గుజరాత్‌లో చేస్తున్నారో అదే పద్ధతిలో కూడా ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక అసెంబ్లీలో ఒక జీవోలాగా పాస్ చేసి ఇక్కడ ఎవరైతే ప్రేమికులు ప్రేమించుకోవడంలో తప్పు లేదని గుజరాత్ ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రేమించుకోవడం తప్పులేదు, చేసుకోండి. కాకపోతే ఒక సర్టిఫై లాగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరి మధ్య ఒక వాళ్ళిద్దరికి ఒక సర్టిఫై గల ఒక భరోసా అంటారు దాన్ని. భరోసాలాగా ఇస్తే రేపొద్దున అమ్మాయి జీవితం కూడా ఎటువంటి ఏమి ప్రాబ్లం కాకుండా అటు అమ్మాయి సైడ్ అయినా సరే, అబ్బాయి సైడ్ అయినా కాపురాలు నిలబడతాయి. లేకపోతే ఇక్కడ ఎంగేజ్మెంట్ దాకా వచ్చి మధ్యలోనే కొంతమంది అబ్బాయి తరపున వాళ్ళు మీరు ఇంకా అమ్మాయిని మా అమ్మాయిల తల్లిదండ్రులు తక్కువైన వాళ్ళు కాదు, 50% ఎంగేజ్మెంట్ గానే పిల్లల్ని వదిలేస్తున్నారు. మీ ఇష్టం వచ్చిన చోట తిరగండి, ఏమన్నా తిరగండి. అదే తప్పు. అలా తిరగకండి, అమ్మాయిని అలా వదలకండి. తాళి కట్టేదాకా అమ్మాయి మన కంట్రోల్‌లోనే ఉంచుకోండి. తాళి కట్టిన తర్వాత లైసెన్స్ వచ్చినట్టే, అప్పుడు అబ్బాయి ఏమైనా చేసుకో, మాకు ఇబ్బంది ఉండదు. తాళి కట్టేదాకా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా అమ్మాయిని వదలొద్దు. అమ్మాయిని మన దగ్గరే పెట్టుకోండి తాళి కట్టేదాకా. తాళి కట్టిన తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టము. తాళి కట్టక ముందరే రేపు పొద్దున అతను ఏమైనా డిమాండ్స్ గొంతమ్మ కోరికలు కోరితే నాకు 1 ఎకరం భూమి కావాలి, నాకు ఇంకా గోల్డ్ ఇవ్వాలి, నాకు కారు కొనియాలి, నాకు బండి కొనియాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆడపడుచు కట్నాలు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివి అరికట్టాలంటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోలాగా పాస్ చేసి ఇక్కడ కూడా ప్రేమికులకి ఒక రకమైన ధైర్యం కల్పిస్తే వివాహాలు కూడా బాగా జరుగుతాయని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే గుజరాత్‌లో అయితే ఈ స్కీమ్ తీసుకురావడం వల్ల అక్కడ డైరెక్ట్‌గా అసెంబ్లీలోనే అందరూ మెచ్చుకున్నారు. చాలా మంది వేరే రాష్ట్రాల్లో కూడా గుజరాత్‌ని ఒక ఆయన ఎగ్జాంపుల్‌గా తీసుకొని మన రాష్ట్రం వేరే రాష్ట్రాలు కూడా చేస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని కోరుకుంటున్నాను. నమస్కారం.